అందరికీ నమస్కారం. అది కొంచెం వేదిక అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి గోరా టెక్నో హబ్ ప్రారంభించిన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి రక్షణ శాస్త్రవేత్త గవర్నీయులు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసిన డాక్టర్ సమరం గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఆశ్రమ పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరులకు నమస్కారాలు. విద్యార్థులకు ఆశిస్తూ ఈరోజు విజయవాడ నగరంలో ఒక మహోన్నతమైన కార్యక్రమానికి డాక్టర్ సమరం గారు ఆలోచన చేసి సతీష్ రెడ్డి గారి చేత శ్రీకారం చుట్టించారు. ఇది గోరా టెక్నో హబ్. నేడు విజ్ఞాన యుగం ఇది. రోజు రోజుకి నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. ఆ ఆవిష్కరణతో వాళ్ళ మానవాళి పురోగమిస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఏ ఏ రంగాల్లో ఏ ఏ ఆవిష్కరణలు వచ్చాయి, వాటిని మనం అంతపుచ్చుకొని మానవాళికి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ప్రత్యేకించి విద్యార్థుల్లో కల్పించడం కోసం ఈ రోజున గోరా టెక్నో హబ్ నెలకొల్పడం జరిగింది. గోరా గారు కేవలం నాస్తికవాదిగానే చాలా మందికి తెలుసు, మానవతావాదిగా తెలుసు. ఆయన వృక్ష శాస్త్రజ్ఞుడు అన్న సంగతి చాలా మంది తెలియకపోవచ్చు. ఆయన దాదాపు 15 సంవత్సరాల పాటు అటు మధురలో కానివ్వండి, కోయంబత్తూరులో కానివ్వండి, కొలంబోలో, సిలోన్లో, కాకినాడలో, మచిలీపట్నంలో 8 చోట్ల ఆయన వృక్షశాస్త్ర బోధించారు. ఎంతోమందిని తయారు చేశారు. ప్రత్యేకించి వృక్షశాస్త్రం అంటే మనకు తెలిసి ఈ రోజున పర్యావరణం అంతా కూడా కాపాడాలంటే కేవలం వృక్షాల ద్వారా మనకి జరుగుతుంది. అంచేత ఆ రోజుల్లో ప్రజల్లో విజ్ఞానాన్ని, వృక్షాల యొక్క ఆవశ్యకతను చాటి చెప్తూ ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. ఎందుకంటే ఆయన ఒకటి చెప్పారు, విజ్ఞాన వ్యాప్తికి దోహదపడాలని చెప్పి, అలాగే సైంటిస్టులు సంఘదృష్టి ఉండాలని చెప్పి ఈ 2 అంశాలతో ఆయన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు గోరా గారు. అంటే ఆ రోజుల్లో చాలా మూఢనమ్మకాలు ఉండేవి సమాజంలో. సైన్స్ ద్వారా మూఢనమ్మకాలని పారద్రోలాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం ఆ రోజున యావత్తు ప్రజానికాన్ని ఆకర్షించింది. ఉదాహరణకి నొప్పులు నడవటం, అదేదో సహజమైన విషయం, అది సైంటిఫిక్గా నడవచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఆయన. అనేక విషయాలు ప్రజలకు బోధించిన వ్యక్తి డాక్టర్ సమరం గారు. వారు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ కూడా వాళ్ళ అధ్యక్షులుగా చేశారు. అలాంటి గొప్ప వ్యక్తికి వచ్చిన గొప్ప ఆలోచన ఈ రోజున ఈ గోరా టెక్నో హబ్. ఈ రోజున దీన్ని ప్రారంభించిన వ్యక్తి సామాన్యుడు కాదు. అతి సామాన్యుడిగా మీ ముందు కనపడుతున్నాడు, కానీ అసామాన్య వ్యక్తి. ప్రత్యేకించి పిల్లలు ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన కూడా నెల్లూరు జిల్లాలో మహిమలూరు, ఆ ఊరి పేరు, చాలా కుగ్రామం, చిన్న గ్రామం, చాలా మోర్మల గ్రామం. అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడి వెళ్ళాలి. అలాంటి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇవాళ ప్రపంచ గుర్తింపు సాధించిన వ్యక్తి సతీష్ రెడ్డి. విషయం అంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగు అవుతారనడానికి ప్రత్యక్ష దర్శనం సతీష్ రెడ్డి గారిని చెప్పాలని మనకు తెలుస్తుంది. ఇదే పిల్లలు దృష్టిలో పెట్టుకోవాలి. మనం చాలామంది చిన్న చిన్న పాఠశాల చదువుతున్నామే, మన ఎదుగుదల ఉన్నదేమని చెప్పి ఆందోళన చెందుతారు. కానీ ఆ పాఠశాల పని నేను చూసాను మంగళూరు. కానీ అక్కడ ఆ పాఠశాలలో చదువుకుని అంత స్థాయికి ఎదుగుతాడని ఎవరు కూడా ఊహించరా. ఆ ప్రాంతంలో మొట్టమొదటి ఇంజనీర్ ఆయన, అంతవరకు ఇంజనీరింగ్ చదివిన లేరు ఆ ఊళ్ళో. అలాంటి వ్యక్తి ఇవాళ భారత రక్షణ వ్యవస్థకి కాపలాదారిగా ఉన్నారంటే మనందరం కూడా చాలా ఎంత ఆనందదాయకమైన విషయం ఒకసారి గురించాం. అయితే మన వాళ్ళు ఏంటంటే మనలో ఉన్న వారిని మనం గుర్తించుకోం. ప్రపంచం గుర్తించిన తర్వాత మనం గుర్తిస్తాం. అలాగే ప్రపంచంలో అత్యున్నతమైన శాస్త్రవేత్తలకు ఇచ్చే పురస్కారాలు ఏమన్నాయో ఆ పురస్కారాలు అన్నీ వహించిన ఏకైక భారతీయుడు సతీష్. అలా
అమెరికా ప్రభుత్వం కానీ ఇంగ్లాండ్ ప్రభుత్వం కానీ ఎన్నికలు గుర్తించారు. అలాగే వారు భారత రక్షణ వ్యవస్థకి చైర్మన్గా పనిచేశారు, భారత రక్షణ మంత్రికి సలహాదారుగా ఉన్నారు. అలాగే ఇవాళ అభివృద్ధి కాంపుడాయి. కానీ ఏ పదవిలో ఉన్నా ఏం చేయాలని చెప్పి ఆలోచించింది. గొప్ప మానవతా విలువలు ఉన్న వ్యక్తి. ఉదాహరణకి మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చి ప్రపంచంతో లాక్డౌన్లో ఉంది. ఆ లాక్డౌన్లో ఉన్న సమయంలో ఆపద్బాంధవుడిగా కనపడ్డ వ్యక్తి సతీష్ గారు, ఎవరికి మోడీ గారు. ఆయన పిలిచి చెప్పాడు, ఇవాళ ఆక్సిజన్ అందుబాటు లేకుండా చాలా ప్రాణాలు కోల్పోతున్నారు, దాని గురించి ఏమైనా ఆలోచిస్తావా అని చెప్పి కొన్ని వేల ఆక్సిమీటర్లను తయారు చేయించిన వ్యక్తి సతీష్. ఆయన ఎవరైనా పిలిచి 1000 మందికి మనం ఒక హాస్పిటల్ కట్టాలి ఈ కరోనా బాధితులకి అని చెప్పంటే కట్టి చూపించిన వ్యక్తి సతీష్. ఆశ్చర్యకరం అంటే ఆయన బెంగళూరులో ఒక భవనం కట్టాలంటే 7 అంతస్తుల భవనం కట్టాలని చెప్పి ఆలోచిస్తే దాన్ని 4-5 సంవత్సరాలు పట్టిద్ది అన్నారు. 4-5 సంవత్సరాల హైబ్రిడ్ టెక్నాలజీతో 45 రోజుల్లో 7 అంతస్తుల భవనాన్ని కట్టి రక్షణ చేసే ప్రారంభోత్సవం చేసిన ఇలా వారి చేసిన మహత్కార్యాలు చెప్పాలంటే చాలా ఉంటాయి. అలాగే మీ అందరూ తెలిసిన విషయం, అనేక క్షిపణులు బ్రహ్మోస్, తర్వాత అగ్ని, లేకపోతే ఇవన్నీ అనేక క్షిపణులు తయారు చేయడం, దాదాపు 10 క్షిపణులు రూపకల్పనలో పాత్రధారి వారు. అందుకే వాళ్ళు ప్రపంచ గుర్తింపు సాధించారు. ఇందాక వారు చెప్పారు, అబుల్ కలాం గారి తర్వాత ఆ స్థానంలో ఉన్న వ్యక్తి మన సతీష్ గారు అంటాం. మన తెలుగు జాతికి చాలా గర్వదాయకం విషయం చెప్పారు. కృష్ణా జిల్లా చేసిన సేవ మహత్తరమైంది. డిఆర్ఓ చైన్గా ఒకటి మా నియోజకవర్గంలో గొల్ల మొదలు క్షిపణ కేంద్రం వాళ్ళ నెలకొల్పబోతున్నారంటే దాని కారకుడు సతీష్ గారు అని చెప్పి మాత్రం మనకు తెలుసు. ఒక శాటిలైట్ పిక్చర్ ద్వారా ఆ గొల్ల మొద ప్రాంతం నుంచి ర్యాకెట్లు ఎగరేయడానికి చాలా అనువుగా ఉందని చెప్పి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా ఎంత నిరాడంబరుడంటే ఆ ఫైల్ పుచ్చుకుని సెక్షన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సతీష్ నేను ఫైల్ ఉందా అని చెప్పంటే అది ఆశ్చర్యపోయారు. అలా తెలియదు సతీష్ గొప్పతనం ఏంటాను అంటే ఒక పని సాధించడం కోసం ఎక్కడికైనా వెళ్ళే మనిషి, సాధించి తీరాలని చెప్పిన పట్టుదల మనిషి. ఆ పట్టుదల ఫలితంగానే మన కృష్ణా జిల్లాలో ఇవాళ గొల్ల మొదలు క్షిపణ కేంద్రం ఒకటి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఏర్పడిపోతుంది అన్న విషయం మనందరూ కూడా గ్రహించాల్సి. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇవాళ నెమ్మకూరు, ఎన్టీ రామారావు గారు పుట్టినూరు నెమ్మకూరు, అక్కడ అద్భుతంగా దాన్ని నెలకొల్పడానికి కూడా కారణం. అలాగే రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేశారు. ప్రత్యేకించి యువతకి ఒక గొప్ప మార్గదర్శకంగా నిలుస్తూ యువతని ఈ శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకుని తమ జీవితాలని ముందుకు నడపాలనేది ఒక పక్కన చెబుతూ, మరో పక్కన నైతిక విలువలకి నిలువుటద్దంగా తయారు చేయాలి సమాజాన్ని అని చెప్పిన తాపత్రయపడుతున్న వ్యక్తి సతీష్ రెడ్డి గారు. వారు ఈరోజు మనకు రావడం చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా ఎన్ని క్షిపణులు తయారు చేసినా, ఎన్ని యుద్ధ విమానాలు తయారు చేసినా అవన్నీ కూడా శాంతికి ఉపయోగపడాలని చెప్పని భావించే వ్యక్తి సతీష్ రెడ్డి. మహాత్మా వారు చాలా విషయాలు చెప్పాలి, వారి ద్వారా మనం వినాలి, మనం కూడా విజ్ఞానం, మీతో పాటు నేను కూడా విజ్ఞానం పొందాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సమరం గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.